ఆర్బీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఆసక్తికర రాజకీయ పరిణామాలకు, సవాళ్లకు, ప్రతి సవాళ్లకు భూపాలపల్లి సెగ్మెంట్ రాజకీయాలు ఎన్నిక ఏదైనా సరే హీట్గా మారుతూ ఉంటాయి. ఇక తాజాగా నాటకీయ పరిణామాల నడుమ భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని మరి బీఆర్ఎస్ దక్కించుకుంది. ఇక ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి మనతో పాటు మాట్లాడడానికి ఆర్బీ న్యూస్ స్టూడియోలో భూపాలపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే రమేష్. మొత్తానికి ముందుగా మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ ఆర్బీ న్యూస్ తరఫున కూడా. మొత్తానికి థ్యాంక్ యూ. మీకు ముఖ్యంగా నన్ను భూపాలపల్లి పట్టణానికి అతి చేరువ చేసినటువంటి ఆర్బీ న్యూస్కి, అలాగే రమేష్ బాబు గారికి, అలాగే ముఖ్యంగా నా వెంట ఉన్నటువంటి మా కౌన్సిలర్లకి, నువ్వు వెంటే ఉండి నడిపించినటువంటి మా నాయకులు రమణారెడ్డి సార్ గారికి కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా నమస్కారాలు. మొత్తానికి అనేక నాటకీయ పరిణామాల మధ్య మరి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ వైస్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది ఈ పదవికి ఎన్నిక కావడం గండ్ర హరీష్ రెడ్డి గారు? అంటే ఒరిజినల్గా ఈ ఎన్నిక ఏదైతే ఉన్నదో ఇది పూర్తిగా మా పార్టీ యొక్క అంతర్గత వ్యవహారం. ఏదైతే మా నాయకుని సూచన మేరకి అప్పుడు నాకు అవకాశం ఉంటా ఉండే, అంటే పొలిటికల్ ఈక్వేషన్స్ కానీ, క్యాస్ట్ ఈక్వేషన్స్ కానీ ఏదైతే ఉన్నదో ఆ రోజునే అప్పటికే నేను మొదటిసారి ఎలక్ట్ అయి ఉన్నాను. అప్పటికే అది రెండోసారి ఎలక్షన్ అవ్వడం, అప్పటికి నేను ప్రజల్లో నాకంటూ మొదటిసారి మా యొక్క నాయకుడు అవకాశం ఇచ్చిన సందర్భంలో ఎప్పుడైతే నన్ను నేను నిరూపించుకునే క్రమంలో నేను పూర్తిగా భూపాలపల్లి మున్సిపాలిటీలోని ప్రజలతో పూర్తి స్థాయిలో మమేకం అవ్వడం జరిగింది. ఆ రోజు నేను ఒరిజినల్గా జెన్యున్ కంటెండర్ ఆ రోజు నేను. కానీ మా నాయకుని సూచన మేరకి ఆ రోజు ఆయనతో అంటే ఆ రోజు కూడా నేను మాట తీసుకోవడం జరిగింది. ఏ రోజైతే నీకు మళ్ళీ అవకాశం వచ్చే రోజు మాకు అవకాశం ఇవ్వాలని అడిగింది ఆయన. ఆ రోజు కూడా అదే మాట చెప్పిండు. ఈ ఒక్కసారికి నేను నీకు ఇవ్వలేకపోతున్నా, అది పొలిటికల్ ఈక్వేషన్స్ కానీ, నేను కూడా కొత్తగా బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. అట్లాగే ఎందుకంటే ఈ యొక్క పార్టీలో ఆయన నిరూపించుకునే క్రమంలో వారు కూడా రాజకీయాల్ని బ్యాలెన్స్ చేయాల్సినటువంటి సందర్భంలో నన్ను కన్విన్స్ అయినాము. ఈరోజు ఏం జరిగినా అది పార్టీ మా స్వతహాగా మా అంతర్గత వ్యవహారం అనేది నా పూర్తి అభిప్రాయం. మొత్తానికి భూపాలపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలోనే ఇక్కడ ఎవరైతే కొత్త హరిబాబుకు సంబంధించినటువంటి ఇంటి వద్ద హైడ్రామా జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తాం. దీనిపైన మీరు ఏమంటారు? అంటే ఇది నేను మొదటగా ఏదైతే చెప్పినో ఇది పూర్తిగా ఎన్నిక అనేది మా అంతర్గత వ్యవహారం. ఒక కుటుంబంలో ఏదైతే ఆ అరెస్ట్ అనేది ఏదైతే నాటకీయమైనటువంటి పరిణామాలు జరిగినాయో అది పూర్తిగా రాజకీయ వ్యవహారం. అంటే మా అంతర్గత వ్యవహారంలోకి పక్కన వాళ్ళు పూర్తి స్థాయిలో ఎంటర్ అవ్వడం జరిగింది. ఎంటర్ అయ్యి అంటే గతంలో ఎవరైతే బీఆర్ఎస్ నుండి బహిష్కృత నేత ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుండి బహిష్కృతమైనటువంటి నేత ఆయన కొంతమంది వ్యక్తులకు దగ్గరై కొంతమందితో కుమ్ముక్కై ఈ యొక్క రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసుని వేయడం జరిగింది. వేసినటువంటి క్రమంలో అది పూర్తిగా ప్రైవేట్ కేసు. ఆ కేసు అయినటువంటి విషయము ఏది కూడా మాకైతే నోటీస్ రాలేదు. అసలు కేసు అయిన ముచ్చటే మాకు తెలియదు. మాకు ఎట్లా తెలుస్తుంది కేసు అవుతుందని? ఆయనకు కూడా తెలియదు కేసు అయిందని. ఎవరైతే అందులో ఎవరైతే ఈ కేసు ఉద్దేశం ఏంటంటే ఎంతమంది పొలిటికల్గా ఎంతమందిని బెదిరించడం కోసం జరిగినటువంటి కార్యక్రమం. పూర్తిగా ఆ యొక్క కార్యక్రమంలో మనం చెప్పలేదు, కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. దాంట్లో ఎన్నిక అయ్యేంతవరకు ఇటువంటి అక్రమ అరెస్టులు ఉండకూడదని. ఆ రోజు ఏదైతే జరిగిందో అది పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేటువంటి కుట్ర. ఈరోజు అధికారాలు ఎవరు? ఇప్పుడు మాలాంటి చదువుకున్న వాళ్ళమంతా మేము రాజకీయాల్లోకి వచ్చినాం. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ 2014లో నేను రాజకీయాల్లోకి వచ్చిన. అప్పటి నుండి నేను చూసుకుంటూ వస్తున్నాను. ఈ గత 2 నెలల్లో జరిగిన పరిణామాలు చూస్తూ ఉంటాయి చాలా బాధేస్తూ ఉన్నది. ఎందుకంటే నేను మొదటి 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఆ తర్వాత 5 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా.
మొదటి 5 సంవత్సరాల్లో నేను కాంగ్రెస్ పార్టీ యొక్క మూమెంట్ చూసిన దానికి ఈరోజు చూస్తున్న దానికి ఏదైతే వాళ్ళ యొక్క నాయకుడు ఉన్నారో రాహుల్ గాంధీ గారు, వారు ఎవరితో అయినా ఏం చెప్తారు, మనం అందరినీ ప్రేమించాలి, ఏ ఒక్కరిని ద్వేషించకూడదు, మనకు పార్టీలు, రాజకీయాలు, కులాలు, మతాలు సంబంధం లేదు. అటువంటి వ్యవహారాన్ని దాటి పూర్తిగా కూడా ద్వేషము, అహంకారము, ఇటువంటి వివరాలకి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పోతూ ఉన్నది. అంటే ఒరిజినల్గా, ఎందుకంటే మేము చదువుకున్న వాళ్ళం, చరిత్ర చదివే, అంటే మేము అందరి చరిత్ర అంటే పుస్తకాలు చదివేటోళ్ళం కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నన్ను అడిగితే అది కాంగ్రెస్ పార్టీయే కాదు. ఇప్పుడున్న నాయకులు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్లు కాదు. వారికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్వచ్ఛమైన చరిత్ర మీద ఏమాత్రం అవగాహన లేదు. ఆ యొక్క నిజంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఇటువంటి చర్యలకు పాల్పడిన సందర్భాలు లేవు. కానీ ఇప్పుడున్నటువంటి వ్యవహారంలో ఇటువంటి అక్రమ అరెస్ట్, ద్వేషించేటువంటి రాజకీయం కాంగ్రెస్ పార్టీలో జరుగుతూ ఉన్నదంటే అది నకిలీ కాంగ్రెస్ పార్టీ. అంటే ముఖ్యంగా ఏదైతే వైస్ చైర్మన్ ఎన్నికపై మరి మా నేత ఎవరైతే ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయలేదు, మరి దానికోసం అక్రమ అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇది అంటే జనరల్గా నేను మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది, కానీ నేనేమీ మాట్లాడట్లేదు. ఎందుకంటే మీకు దాని గురించి మేము టెక్నికల్గా మీకు ఎందుకు చూపిస్తూ ఉన్నామంటే, ఏదైతే మీకు ఇంతకుముందు నేను చూపించిన దాంట్లో కోర్టు ఆర్డర్ కాపీ ఏదైతే వీరు ఎలక్షన్ కమిషన్ నుండి మనకు వచ్చిన నోటిఫికేషన్లో క్లియర్ కట్గా ఏమున్నది, మీరు కూడా tsec.gov.inలో మీరు కొట్టి చూస్తే అందులో నోటిఫికేషన్స్లో భూపాలపల్లి నోటిఫికేషన్లో క్లియర్ కట్గా ఉంటుంది. పైపేర స్థానిక శాసనసభ్యులు, వారికి మెజార్టీ లేదు, వారికి సంబంధించినంత వరకు 16 మంది మెజార్టీ లేదు, ఎలక్షన్లో వాళ్ళు నిలబడితే ఓడిపోతారు. ఈ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు, భూపాలపల్లిలో ప్రజలందరికీ తెలుసు కదా. కానీ వారు పూర్తిగా నేను 13వ తారీఖు నాడు ఏదైతే డేట్ ఫిక్స్ అయి ఉన్నది, 9వ తారీఖు నాడే మాకు నోటీసులు ఇవ్వాల్సినటువంటి సందర్భంలో ఆ 9వ తారీఖు నాడు హడావిడిగా నాకు 13 నుండి అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి. అసెంబ్లీ సెషన్స్ ఉండడం వల్ల నేను ఏదైతే ఈ యొక్క మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో నేను పాల్గొనలేను. నాకు ఓటింగ్ రైట్ ఉన్నది, నాకు ఓటు హక్కు వేసుకునే రైట్ ఉన్నది. కాబట్టి మీరు దీన్ని పోస్ట్ పోన్ చేయాలని నేను చెప్పట్లేదు. ఎవరు చెప్తా ఉన్నారు? ఎలక్షన్ కమిషనే చెప్తా ఉన్నది. మరి ఎలక్షన్ కమిషన్కి నువ్వు లెటర్ రాసిన మాట మీరు వాస్తవమే అయితే మీరు మొన్న కూడా వచ్చి ఉండాలి కదా. ఎన్నిక రోజు ఖచ్చితంగా వచ్చి ఉండాలి కదా. మాలాంటి పిల్లల్ని, అంటే మేమంతా కూడా మీ పిల్లల వయసు ఉంటుంది కదా, మీ పిల్లల వయసు ఎంతో ఆల్మోస్ట్ మాకు కూడా 2-3 ఇయర్స్. అంటే ఉద్దేశపూర్వకంగానే రాలేదనుకోవచ్చా? ఎట్లా మీరెట్లా చూస్తారు? నేను ఉద్దేశపూర్వకంగా రాలేదని నేను అనట్లేదు. మీరు అడిగిన దానికి మాత్రమే నేను ఏదైతే మీరు మా ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదు, లేకపోతే మా ఎమ్మెల్యే గారు ఇంట్రెస్ట్ లేదు, ఈ అక్రమ అరెస్ట్లకి మా ఎమ్మెల్యే గారికి ఏమీ సంబంధం లేదు, ఈ అక్రమ కేసులకి మాకు ఏమీ సంబంధం లేదు అని ఏదైతే అన్నారో, నిజంగా సంబంధం లేకుంటే 3 నెలల టైం ఉన్నది కదా. ఒకవేళ నిజంగా సంబంధం లేకుంటే 41 CRPC నోటీస్ ఆ రోజు ఉదయం అర్ధరాత్రి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు కదా. ఉదయం 8 9 బాబు నువ్వు ఫోన్ చేసి స్టేషన్కి రా అంటే మేము వెళ్ళేవాళ్ళమే కదా. వెళ్ళి నోటీస్ ఇచ్చి మీరు మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, ఏంది జరిగిందంటే మేము చెప్తాం కదా. అంటే వాళ్ళ వర్షన్ ఏంటంటే అంత మరి తప్పు చేయనప్పుడు గడియ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏంది, పోలీసులకు సంబంధించి మరి ఎదురొచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సింపుల్, మీకు కోడ్ ఆర్డర్ కాపీ చూపించిన అందులో క్లియర్ కట్గా ఆర్డర్లో ఏం రాస్తుంది. మీకు రేపైతే ఎలక్షన్ ఉందని తెలుసు కదా. మా అందరినీ ఇప్పుడు ఏదైతే మా హరిబాబు గారి నెంబర్ కానీ, లేకపోతే మా రమణారెడ్డి గారి, మా ఎమ్మెల్యే గారి, మా మాజీ ఎమ్మెల్యే గారి నెంబర్ అయితే మీ దగ్గర ఉంది కదా, ఫోన్ చేసి విషయం వారికి తెలియపరచచ్చు కదా. అంటే కావాల్సుకొని హడావిడి చేశారంటారు మొత్తం. కావాల్సి హడావిడి కాదు, యాక్చువల్గా ఏదైతే వీళ్ళని అరెస్ట్ చేసి హరిబాబుని, మా చైర్పర్సన్ గారిని, నన్ను అరెస్ట్ చేసి ఈ ముగ్గురిని తగ్గించి, ఈ ముగ్గురు తగ్గితే వాళ్ళ 14 మెంబర్స్ అవుతారు. దాని ద్వారా ఎంతవరకు మ్యాక్సిమం ప్రయత్నం చేయొచ్చు పదవి కోసం.
పదవి కోసం అంత ప్రయత్నించిండు అనడంలో సరే అది ప్రయత్నించిండా లేదా అనేది ప్రజలకు తెలుసు, నేను ఎందుకు అంటాను అలాగే. కానీ ఒరిజినల్గా ఆ రోజు జరిగిన ఏదైతే సంఘటనలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన సంఘటనలే తప్ప ఏది కూడా అంటే సహజంగా జరిగిన సంఘటన కాదనేది నా పూర్తి ఉద్దేశపూర్వకంగా, అంటే కుట్రపూరితంగా జరిగినాయని చెప్తున్నారు. అంటే కుట్రపూరితంగా అని నేను చెప్పట్లేదు, రాజకీయ ప్రేరేపితంగా. కుట్రపూరితానికి రాజకీయ ప్రేరేపితానికి చాలా తేడా ఉన్నది. కుట్ర అంటే ఎవరు చేస్తారండి? దొంగలు, ఏమంటారు దాన్ని, కొంచెం మాఫియా, ఇట్లాంటి వాళ్ళు కుట్రలు చేస్తారు. అది కుట్రలు చేయడం అంతా వాళ్ళ పద్ధతి. ఇది రాజకీయ ప్రేరేపితమైన చర్య అని నేను, రాజకీయంలో ఇట్లా జరుగుతుంది అన్నమాట. రాజకీయ ప్రేరేపితమైన చర్య. సో ఇంకో ముచ్చట ఏంటంటే, మనం కేసుల గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం. అక్రమ కేసులను కూడా మేము నోట చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలోనే భూపాలపల్లి నియోజకవర్గంలో అక్రమ కేసులు ఎక్కువయ్యాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. దీన్ని మీరేం చెప్తారు? దీనికి అంటే జనరల్గా నాకైతే తెలీదు కేసుల గురించి. ఎందుకంటే ఒరిజినల్గా అంటే రమణారెడ్డి సార్ గురించి కానీ, లేకపోతే గతంలో ఉన్న చారీ సాబ్ గురించి కానీ భూపాలపల్లి ప్రజలందరికీ పూర్తి స్థాయి అవగాహన ఉన్నది. వీళ్ళు ఎటువంటి వ్యక్తులు, ఏ రోజు ఎవరైతే కేసులు ఎవరి మీద అయితే అయినాయో వారు పూర్తిగా చట్ట వ్యతిరేకమైన చర్యలు పాల్పడడం కానీ, ఎదురు వ్యక్తులను బ్లాక్మెయిల్ చేయడం కానీ, ఎదురు వ్యక్తులను ఇబ్బందికి గురి చేయడం కానీ, ఇటువంటి వ్యక్తులని మాత్రమే అంటే అటువంటి వారి మీద కేసులని తప్ప నార్మల్గా ఆ రోజు ఎవరైతే దాట్ల సీన్ ఉన్నారు, కౌన్సిలర్ మహేందర్ ఉన్నాడు, నూకల భూలక్ష్మి వాళ్ళు ఉన్నారు, ఆ రోజు కూడా కౌన్సిలర్లు ఉన్నారు వేరే పార్టీ వాళ్ళు. మరి ఎవరి మీద కేసులు కాలేదు? ఎవరి మీద అయినాయి కేసులు? ఎవరి మీద కేసులు అయినాయి? మా పార్టీకి సంబంధించిన మాజీ కౌన్సిలర్ వాళ్ళ భర్త మీదనే అయింది కదా, అది ఒకటే కదా మీరు అడిగేది, వేరే అడగట్లే కదా. దాంట్లో ఏమున్నది? అది మా పార్టీ వ్యక్తి మీద కేసు జరిగింది అంటే అది మా అంతర్గత వ్యవహారం కదా. మా పార్టీకి సంబంధించిన మాజీ కౌన్సిలర్ భర్త మీద కేసు అయింది అనుకోండి, అది ఏదైనా కానీ పొలిటికల్ కేసు లాగా మీరు భావించడానికి వీల్లేదు. అది ఏం జరిగింది అనేది వారికి సంబంధం, మా ఎవరికి సంబంధం లేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి బహిష్కృత నేత ఏదైతే ఉన్నారో ఆయన గుడికి సంబంధించి అక్రమ నిర్మాణం అంటూ కేసు వేయడం జరిగిందని మీరు చెప్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆయన మా పార్టీ కూడా రాలేదు, అతనితో మేము ఎందుకు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, మాకు ఏం సంబంధం లేదని చెప్తున్నారు. అసలు సంబంధం ఉందనుకుంటున్నారా? బీఆర్ఎస్ ఏం చేస్తారు? సింపుల్ అండి, రాజకీయాల్లో ప్రతి రాజకీయ నాయకుడు పులే, నా ఉద్దేశం. అది రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా పులే. అంటే బడా రాజకీయ నాయకులు చిన్న చోట ఏ స్థాయి ఏమంటున్నా, రాజకీయాల్లో ఉంటే ఏ స్థాయి వ్యక్తి అయినా పులే. ఆయన ఎప్పుడు పిల్లిగా మారతాడంటే, పిల్లి ఏం చేస్తాడండి, తప్పు చేసేటప్పుడు కళ్ళు మూసుకొని తప్పు చేస్తాడంట. ఈ కళ్ళు మూసుకొని తప్పు చేసేటువంటి వ్యవహారాన్ని ఎదురు ప్రజలందరూ చూస్తుంటారు, కానీ ఈయన కళ్ళు మూసుకునే పాలు తాగుతా అంటారు. పిల్లి, నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు గుర్తుపడతలేరు. అటువంటి సింపుల్ మన ప్రజలందరికీ అర్థమవుతూ ఉన్నది కదా ఏం జరుగుతుంది ఏందనేది. అందుకే ఎప్పుడు రాజకీయ నాయకుడు ఎప్పుడు పుల్లాగానే ఉండాలి. పుల్లాగా ప్రజల్లోకి వెళ్తేనే దానిలో ప్రజలు చాలా హర్షిస్తారు. ఎప్పుడైతే తప్పు చేసి పిల్లిలాగా మారిన సందర్భంలో ప్రజలందరూ కూడా, మన ఇంట్లో అందరం చూస్తుంటాం కానీ నవ్వుకుంటుంటాం, కానీ చెప్పాం మనం. అది నోట్లో పిల్లి పాలు తాగి నోట్లో పెడితే తీసుకుని బయట వస్తాం, మళ్ళీ ఇంట్లో వేడి చేసుకొని అయితే పాలు తాగాం కదా. కానీ అది నోట్లో పెట్టినాక మనం నవ్వుకుంటే చూస్తుంటాం. అంతే, ప్రజలు కూడా అందరూ చూస్తూ ఉన్నారు జరిగినటువంటి పరిణామాలన్నీ పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పులివరు పిల్లివరు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు పిల్లి అనేది ప్రజలు, నేనేమంటున్నాయి, ఒకే వ్యక్తి ఇటు పులి అవుతాడు, ఒకసారి పిల్లి అవుతాడు. పులి ఎప్పుడు అవుతాడు? అవసరాలను బట్టి మారుతున్నారు, అవసరం బట్టి మారుతుంటాడు. పులి ఎప్పుడు అవుతాడు? ఆయన జెన్యున్గా ఉన్నంతసేపు పులిలాగా ఉంటాడు. ఎప్పుడైతే తప్పు చేస్తున్నంతసేపు ఆయనకైనా పులే అనుకుంటాడు, కానీ చేసేటువంటి పని తప్పు పని అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. అంతే. ఎవరు చేసినా, అది నేను చేసినా, ఇంకా ఏ బడా నేత చేసినా, ఇంకా చోటా నేత చేసినా, రాజకీయాల్లో అయితే పులిలాగా ఉంటాడు, ఆ తర్వాత క్షణమే పిల్లిలాగా మారుతాడు. అంతే తప్ప ఇంకా వేరే ఏం కాదు రాజకీయ నాయకుడు.
ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు గారు భూ కబ్జా ఆరోపణలు చేయడం జరిగింది మీ నేత పైన, రమణారెడ్డి గారి పైన. దానికి సంబంధించి అంతకుముందు కూడా మరి అనేకమైనటువంటి పరిణామాలు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారాయి. ఏదైతే భూ వివాదాల్ని మేము తప్పకుండా బయట పెడతాం, అక్కడ భూ కబ్జాలు చేశారని ఆధారాలతో సహా వస్తుంటే మమ్మల్ని అడ్డుకున్నారు అక్కడే పోలీసులు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అసలు నిజమేంత అది ప్రజలు కూడా తెలియాలి. నేను ఏమంటున్నానండి, ఇప్పుడు తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు. అధికారము ఎవరైతే ఈరోజు ఆరోపణలు చేస్తూ ఉన్నారో అధికారం వారి చేతిలోనే ఉన్నది. వారు విచారించవచ్చు, కేసులు పెట్టచ్చు, తప్పుంటే అరెస్ట్ చేయొచ్చు. అది వదిలేసి మాలాంటి చిన్న చిన్న నాయకుల మీద పడితే కేసులు పెడితే ఎట్లా అండి? అది ఎంత సిల్లి. మీరు ఏదైనా ఉంటే మీ స్థాయి, ఇప్పుడు నేనే అదే చెప్తున్నాను, మీరు ఏదున్నా మీ స్థాయి వ్యక్తులతోనే చూసుకోవాలి. ఒరిజినల్గా మురళీ మనోహర్ జోషి గారు ఒక సందర్భంలో ఒక విషయం చెప్పింది. ఏమని, చిన్న చేపల్ని పెద్ద చేపలు తింటాయి, పెద్ద చేపల్ని తిమింగలాలు తింటాయి. ఈ యొక్క రాజకీయ నాయకులు, ఈ యొక్క ప్రజాస్వామ్యంలో అసలు సిసలైన రాజకీయ నాయకుల విధి ఏదైనా ఉన్నదంటే ఈ యొక్క తిమింగలాల నుండి పెద్ద చేపల్ని కాపాడడము, పెద్ద చేపల నుండి చిన్న చేపలను కాపాడడము. ఇదే విధంగా ఈ ధనిక సంపన్న వర్గాల నుండి, దోచుకునే వర్గాల నుండి పెద్ద పెద్ద బడా రాజకీయ నాయకులు సామాన్య ప్రజల్ని రక్షించి ఏదైతే జనాలల్లో అందరూ సరిసమానంగా బతకడం మాత్రమే ఈ రాజకీయం. ఈ రాజకీయ నాయకులకి పూర్తిగా ప్రజల మీద ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి అక్రమ పరిణామాలు కానీ, అక్రమ అరెస్టులు కానీ, ఆరోపణలు కానీ ఏమీ ఉండవు. ఆరోపణలు ఉంటే నిరూపించుకోండి, ఎందుకంటే అది మీ ధర్మం, మీది కదా బాధ్యత. ఎవరి మీద చేసినావు నువ్వు ఆరోపణలు, ఎవరి మీద చేసినావో వాళ్ళు మీరు చూసుకోండి. వాళ్ళంటి చిన్న గల్లీల వార్డు మెంబర్ల మీద చూపిస్తే ఎట్లా? అంటే మీ వర్షన్ ఏంటి? అంటే మీ పైన కూడా కేసు ఉంది కాబట్టి మీ వర్షన్ ఏంటి? అసలు మీరేం చెప్పగలరు? అసలు నాకు దాంతో ఏం సంబంధం కూడా లేదు. అసలు కేసు బుక్ అయింది కూడా తెలియదు నాకు. ఒరిజినల్గా నేను చెప్పాలంటే, అంటే నా వరకు నేను చెప్పాలంటే సింపుల్గా ఆ టెంపుల్కి సంబంధించి నాకైతే నేను ఎప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళినండి కాదు. ఒకవేళ టెంపుల్ మీద నా మీద కేసు పెట్టదలుచుకుంటే నేనన్నా చివరి క్షణంలో టెంపుల్ అడుగుపెట్టినా. నాకంటే ముందు కలెక్టర్ పోయిండు, ఎస్పీ వేయండు, స్థానిక డిఎస్పీ వేయండు, స్థానిక సిఐ వేయండు, మున్సిపల్ కమిషనర్ వేయండు. వాళ్ళతో పాటే నేను పోయినా కదా టెంపుల్కి. అంటే ఎంతోమంది అడుగు పెట్టినప్పుడు మీపైనే అక్కడ ఫోకస్ పెట్టి అంటే మిమ్మల్ని సింపుల్. అది ఎవరైతే కేసు పెట్టిందో వాళ్ళని, అంటే ఎవరైతే కేసు పెట్టిందో వాళ్ళని అడిగితేనే బాగుంటుంది. నిజంగా నేను అంటే నాకు జనరల్గా టెంపుల్ల మీద పోయి టెంపుల్లో టైం స్పెండ్ చేయాలి, టెంపుల్లో కూర్చోవాలి, లేకపోతే అంత టైం నా దగ్గర ఉండదండి. నేనైతే వీలైతే జనానికి సేవ చేస్తాను, మ్యాక్సిమం జనాల్లో గడుపుతాను, వాళ్ళు సాధక బాధకాలు చూస్తాం. లేదంటే నా వ్యవహారాలు నాకు ఉంటాయి, నాకు సొంత వ్యవహారాలు నేను చూసుకోవడం కానీ, ప్రజలతో నేను మమేకమై ఉండడం కానీ, ఈ యొక్క 2 వ్యవహారాలు తప్ప ఆడ బిల్డింగ్ కడతాంది, ఆడ గుడి కడతాను, నేను ఆడికి పోవాలి, ఆడ టైం స్పెండ్ చేయాలి అని మాత్రం నాకు, అంటే అది స్వతహాగా నాకు చిన్నప్పటి నుండి ఆ నేచర్ నాకు ఎప్పుడు లేదు. ఎందుకంటే ఆ టెంపుల్ ఏదైతే ప్లేస్ ఉన్నదో అది అందరికీ తెలుసు. అది టెంపుల్ ప్లేస్ కానీ, ఇవాళ ఉన్న R&B గెస్ట్ హౌస్ ప్లేస్ కానీ, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కానీ పూర్తిగా చెరువుశిఖం ల్యాండ్ నుండే వాళ్ళు రిప్రజెంటేషన్ పెట్టుకున్నారు రమణారెడ్డి సాబ్ వాళ్ళు. దాని వెంబడి మాత్రమే వాళ్ళకి గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేసింది. ల్యాండ్ అలాట్ చేసినటువంటి క్రమంలో పూర్తిగా ఎంత వీలైతే అంత చందాలు, చాలా తక్కువ మొత్తంలో, నాకు తెలిసి 10% కూడా చందాలు వసూలు కాలేదు వాళ్ళు పెట్టిన దాంట్లో. ఆర్డ్లీ ఇచ్చే వాళ్ళందరం మా ఫ్యామిలీ మెంబర్స్ నుండి కానీ, లేకుంటే మేము ఎవరెవరైతే యాక్టివ్గా లోకల్లో ఉన్న స్థానికులంతా కూడా ముందుకు వచ్చి ఇచ్చిండు. నాకు తెలిసి అది అరౌండ్ 10 crores, more than 10 crores అయింది. ఆర్డ్లీ ఎంత అయితే అండి, నాకు తెలిసి 75 lakhs 1 crore అయింది. ఎందుకంటే ఈ కలెక్ట్ చేసే విషయంలో పూర్తిగా ఈరోజు వాళ్ళ పార్టీలోకి మారినటువంటి కౌన్సిలరే ఆ రోజు ట్రెజరర్గా ఉండి క్యాష్ వసూలు చేసినటువంటి సందర్భం. పెడితే ఆయన మీద పెట్టాలి, నా మీద పెట్టడం ఇదేదో చూస్తే ఇది పూర్తిగా ఇది పక్క
రాజకీయ ప్రేరేపితమైనటువంటి చర్యగా అని నేను భావించిన. జనరల్గా నేను తెలుసుకునేటువంటి క్రమంలో ఆ యొక్క A7 పేరు ఏదైతే ఉన్నదో వాళ్ళ పార్టీకి మారిన కౌన్సిలర్ పేరే పెట్టాల్సి ఉంది. అనివార్య రాజకీయమైనటువంటి సందర్భంలో కొంతమంది ప్రోత్సాహంతో మీ పేరు పెట్టడం జరిగిందని చెప్పిండు. ఆబ్వియస్గా నేను కూడా పెద్ద పట్టించుకోలే. అది జనరల్గా మనము తప్పు చేస్తే భయపడాలండి. మనకు సంబంధం లేని విషయాలలో మనము ఎక్కువసేపు వారు ఆలోచించడం కానీ సంబంధం లేని విషయాలలో మనం నిజంగా నాకు నోటీస్ ఇస్తే నేను కోర్టుకు అప్రోచ్ అవుతాను. అసలు దాని మీద నాకు ప్రత్యక్ష ప్రమేయం కానీ పరోక్ష ప్రమేయం కానీ ఏమున్నది అనేది కోర్టు ఎటువంటి న్యాయ విచారణకైనా హరీష్ రెడ్డి గారు సిద్ధం దానిపైన. ఆబ్వియస్గా నేను ఎటువంటి న్యాయ విచారణకైనా సిద్ధం. అంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే మా నాయకుడు కూడా గుడి కట్టారు, గణపురం మండలానికి సంబంధించి వివిధ ప్రాంతాలు కట్టారు, ఎక్కడైనా చందాలు వసూలు చేసినట్టు వాళ్ళని నిరూపించమనండి. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు చందాలు వసూలు చేసి గుడి కట్టి క్రెడిట్ మాత్రం వాళ్ళు తీసుకుంటున్నారని చెప్పేసి చెప్తున్నారు. సింపుల్ అండి. దాంట్లో అది పూర్తిగా ట్రస్ట్కి సంబంధించినటువంటి, అంటే నిజంగా మామూలు గుడి కడితే 50 లక్షల కోటి రూపాయలు అయిపోతుంది. జనరల్గా కృష్ణశీలతో కట్టేటువంటి గుడి చాలా పవిత్రమైనది, ఖరీదైనటువంటి సందర్భంలో 7-8 కోట్లు పెట్టేటోళ్ళకి ఇంకో 1-2 కోట్లు పెట్టే సమస్య లేదు. కానీ మేము ఎక్కడున్నా ఈ స్థానికమైనటువంటి ఏదైతే స్థానికంగా ఉండేటువంటి ప్రజలు ఈ గుడిలో మమేకమై ఉండాలి. ఇది మా గుడి, క్రెడిట్ ఎవరిదైనా కావచ్చు. నేను సింపుల్ అండి, మనము 10 రూపాయలు చందా ఇచ్చినాం అనుకో, లేకపోతే ₹1 చందా ఇచ్చినాం, 100 రూపాయలు ఎందుకు మనం ₹1 చందా ఇచ్చినాం, రేపు నీకు ఏమనిపిస్తుంది? నేను కూడా భాగస్వామ్యం, నేను కూడా ఈ గుడిలో భాగస్వామ్యమే. అట్లా ఆ గుడిలో భాగస్వామ్యాలను ఎక్కువ మందిని చేస్తే రేపు అంత పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి గుడికి నిత్యం పూజా కార్యక్రమాలు కానీ, రోజు రకరకాల పూల అలంకృతులతో వారిని అలంకరించడం కానీ, ప్రత్యేకమైన నైవేద్యాలు, ప్రత్యేకమైన సేవలు చేయడం అనేటువంటి కార్యక్రమం చాలా కాస్ట్లీ కార్యక్రమం అన్నట్టు. ఏది వెంకటేశ్వర స్వామి గుడి మెయింటైన్ చేయాలి, వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ఠించడం ఒక ఎత్తు అయితే ఆ గుడిని అదే స్థాయిలో మెయింటైన్ చేయడం అనేది చాలా ఖరీదైన వ్యవహారం. అందుకే చాలా చోట్ల టీటీడీ వాళ్ళు మాత్రమే వాళ్ళ గుడిని వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు, ఎక్కడ వాళ్ళు బయటికి ఇవ్వరు. అటువంటి ఖరీదైన కార్యక్రమంలో ఒక్కరు ఉండి ఇది నాది గుడి నేనే మెయింటైన్ చేసుకుంటా అనడం అనేది ఎక్కడ సాధ్యం కాదు. దానికి ఒక టీము, ఒక ట్రస్టీ, కొంతమంది ఉంటే అందరం కలిసి చేసుకుంటేనే ఆ యొక్క కార్యక్రమం అవుతుంది. దాదాపు నాకు తెలిసి ఇప్పుడున్న ట్రస్ట్లో చాలామంది నిత్య ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. అటువంటి కార్యక్రమంలో మేము ఎవరైతే ట్రస్ట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నామో దాదాపు సుమారు 70,000 రూపాయలేమో సంవత్సరానికి వచ్చే ఇప్పుడు ఈ సంవత్సర కాలంకి మెయింటెనెన్స్కి అంత పెట్టుకున్నాం మేము. సింపుల్. అది కట్టడం ఒక్కైతే అండి, కట్టడము ఎప్పుడు ఇష్యూగానే కాదు. కట్టడం మనము 10 కోట్లు కాకపోతే ఇంకొక 2 కోట్లు పెట్టి కట్టేస్తాం, 15 కోట్లు పెట్టి కట్టేస్తాం. కానీ కట్టిన తర్వాత ఆ రోజు జరిగే అటువంటి పూజ దైనందిక కార్యక్రమాల్లో అది ఊరికే మనం కట్టి వదిలేసినాము అంటే, మనం ఇల్లు కట్టుకొని వదిలేసి మనమేమీ చేయకుండా ఉంటామంటే అది నిలుస్తుందా ఇల్లు? అందుకోసమని ట్రస్ట్లో ఎక్కువ మంది భాగస్వామ్యం చేసినాం. అందులో కూడా కొంచెం ఎందుకు పెద్ద ఎత్తున పెద్దవాళ్ళని నమ్మన్నామంటే, ఆర్థికంగా కొంచెం ఆ ట్రస్ట్లో బలంగా ఉంటే 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఆ గుడి శిల ఏదైతే కృష్ణశిలతో కట్టిన గుడి కాబట్టి చాలా సంవత్సరాలు నిలిచి ఉండేటువంటి గుడి. దానికి ఎంతమంది సపోర్ట్ ఉంటే అంతమంది గుడి నిలబెట్టినటువంటి వ్యక్తులం అవుతాం. అందుకోసమని ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ ట్రస్ట్లో అందుకే అందులో భాగస్వామ్యం చేసినాం. అందుకోసమని చందాలు వసూలు చేయ, నువ్వు ఫ్రీగా వచ్చి నీ పేరు రాయమంటే నువ్వు రాస్తావు, రాసినాక నీకేం బాధ్యత ఉంటుంది? నువ్వు రమ్మంటే వెళ్తావా? ఎందుకంటే దానిలో చాలామంది మేము ఉన్నాం. ఏదైతే ఈ భూపాలపల్లిన ప్రతి గుడిలో మా నాన్నగారి భాగస్వామ్యం ఉంటుంది, ఎక్కడ గుడి కట్టినా దాన్ని మేము ఎక్కడ చెప్పుకోము. మొన్న ఆంజనేయ స్వామి టెంపుల్లో రెనోవేషన్ అంటే 5 లక్షల రూపాయలు ఇచ్చినాం. సాయిబాబా గుడి అంటే విగ్రహ మా ఫ్యామిలీకి అంటే నా ఇండివిజువల్గా మా కుటుంబానికి వచ్చి ఇక్కడ ఏ గుడి కట్టినా అందులో మా ఫాదర్ది ప్రత్యక్ష ప్రమేయం ఉంటుంది. ప్రత్యక్ష కానీ పరోక్ష ప్రమేయం కానీ ఖచ్చితంగా ఉంటుంది.
దాన్ని తప్పొట్టాల్సిన పని ఏం లేదు. సో మొత్తానికి గండ్ర హరీష్ రెడ్డి గారు గతంలో కాంగ్రెస్లో ఉన్నారు. ఇక మారినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరి వెంకటరమణారెడ్డి గారితో మీ నేతతో పాటు బీఆర్ఎస్లోకి రావడం జరిగింది. ఇన్నేళ్ల బీఆర్ఎస్ ప్రయాణంలో ఇప్పుడు మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది. మరి ఈ ప్రయాణంలో హరీష్ రెడ్డి గారికి ఈ యొక్క వైస్ చైర్మన్ పదవి అనేది సంతృప్తినిచ్చిందా, లేకపోతే ఏమని చెప్తారు దీని మీద? అంటే ఒరిజినల్గా అండి, నేను ఎప్పుడైతే నా బీటెక్ అయిపోయిన సందర్భంలో నా క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది, నేను జాబ్కి వెళ్ళిపోయినాక ఆ రోజు నా ఉద్దేశం ఎట్లా ఉండే అంటే, ఒక 10 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఆ తర్వాత మా కుటుంబ వ్యాపారాలు చూసుకోవాలని అనుకొని నేను వెళ్ళిపోయినటువంటి సందర్భం. వెళ్ళిపోయినాక ఒక 6.5 years ఏమో నేను జాబ్ చేయడం జరిగిందండి. అప్పటికి 6 years తర్వాత ఇంకా మా ఫాదర్కి అనుకోకుండా యాక్సిడెంట్ అయింది, కారు యాక్సిడెంట్. అటువంటి సందర్భంలో మా ఫాదర్ నన్ను, ఇంకా నువ్వు వచ్చేయాలి, ఇక చేసిన కాడికి చాలు, మనం అన్నీ మెయింటైన్ చేయాలన్న సందర్భంలో నేను భూపాలపల్లికి 2013 మార్చ్ ఎండింగ్లో, ఏప్రిల్లో రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో గతంలో మా ఫాదర్ ఇక్కడ భూపాలపల్లి వన్ ఆఫ్ ద పిల్లర్ అన్నట్టు. మా ఫాదర్ 1984 నుండి భూపాలపల్లి రాజకీయాలలో ఇటు యూనియన్ రాజకీయాల్లో కానీ, ఆ తర్వాత మ్యాక్సిమం యూనియన్ రాజకీయాల్లో ఉన్నారు. సిపిఐ పార్టీకి ఎందుకంటే మొదటి నుండి కూడా సానుభూతిపరంగా పనిచేసుకుంటూ వచ్చినటువంటి సందర్భం. ఎందుకంటే మా ఫాదర్ కూడా మన కుటుంబంలోకి వెళ్ళి, ఎందుకంటే మనం ఈ ఊరు మొదటి నుండి మనం ఉన్నాం, ఎందుకంటే ఊరు స్టార్టింగ్ నుండి ఉన్నాం. ఊరు ఏదైతే 10 గుడిసెలు ఉన్నప్పటి నుండి, నువ్వు పుట్టింది కూడా ఇక్కడే, నీకు ఈ ఊరితో అన్ని రకాలైనటువంటి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి నా వారసత్వకంగా నువ్వు రాజకీయాల్లోకి ఎంటర్ అయినాక ఎక్కడ కూడా నా పేరు చెడగొట్టద్దు. ఏదైతే నేను రాజకీయాల్లో అవకాశం ఇస్తున్నటువంటి గండ్ర వెంకటరమణారెడ్డి గారి పేరు కూడా ఎక్కడ ఈ విధవని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన నా పేరు చెడ్డ పేరు తీసుకురాకుండా ఆ రోజు నాకు చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో నేను ఆ రోజు వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చినో, టికెట్ ఇచ్చేటప్పుడు ఆయనకు కానీ రమణారెడ్డి సాబ్ కానీ, ఏదైతే మా ఫాదర్కి మా మదర్కి ఏదైతే నేను మాట ఇచ్చినో, చేతనైతే సేవ చేస్తాను, చేత కాకుంటే ఇంట్లో పండుకుంటానని ఏదైతే చెప్పినో ఆ పద్ధతి వెంబడే నేను 2014 ఫిబ్రవరిలో నాకు పిలిచి టికెట్ చెప్పడం జరిగింది. రాజకీయాల్లోకి వెళ్ళాను. మార్చిలో నేను ఆల్మోస్ట్ అప్పుడు రాజకీయాల్లోకి రావడం జరిగింది. వచ్చినప్పటి నుండి కూడా ఈ రోజు కూడా నేను జనంలో చాలామంది నన్ను అడిగేది, నువ్వు ఎందుకు ఇంత జనంలో తిరుగుతున్నావు, ఏం అవసరం, నువ్వు రోజు కాలనీలలో ఎందుకు, వారానికి 3-4 రోజులు నువ్వు కాలనీలో ఉంటావు. అట్లా చెప్పినప్పుడు నాకు అసలు నిజంగా ప్రజలతో నాకు సంబంధాలు లేవు అప్పటి వరకు. నేను ప్రజల్లో వాళ్ళ ఇంటి మనిషిని అని అనిపించుకోవాలి, నా మొదటి గోల్ అన్నట్టు. ఆ లెక్కన నేను వీలైనంత వరకు ప్రతిరోజు కాలనీలోనే ఉండేది. ఈవినింగ్ అయితే నా పని చేసుకునేది, మళ్ళీ మార్నింగ్ అయితే కంపల్సరీ నేను కాలనీలో ఉండి, ఆ రోజు నేను 2nd వార్డులో కౌన్సిలర్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా నన్ను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా గౌరవించారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో మన భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో మా యొక్క ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఇచ్చి మా వార్డును ఇటు నాకు ఎమ్మెల్యే గారి దగ్గర, అప్పుడున్న ఎమ్మెల్యే ఏదైతే రమణారెడ్డి సాబ్ గారి దగ్గర నాకు ఒక గౌరవాన్ని కల్పించిండ్రు. అప్పుడు నేను సంతృప్తి చెందిన. ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేసిండ్రు. ప్రజలు నన్ను నేను పరీక్షించుకోవడానికి నాకు 4 సంవత్సరాల తర్వాత ఏదైతే ఏదైతే ఎమ్మెల్యే గారి ఎలక్షన్లు వచ్చినాయో ఆ రోజు నాకు చాలా సంతోషం అనిపించింది. నాకేం తెలియదు, నేను క్యాజువల్గా నేను జనంకి పని చేసుకుంటూ వెళ్ళేటువంటి సందర్భంలో, ఎమ్మెల్యే గారికి నేను ప్రచారానికి వెళ్ళినటువంటి సందర్భంలో చాలామంది, నువ్వు ఆ రోజు మాకు ఈ పని చేసినావు, ఈరోజు ఇక్కడ ఈ పని చేసినావు, నువ్వు మమ్మల్ని గుర్తుపట్టినావా, నేను కొన్ని కాలనీ నువ్వు మమ్మల్ని గుర్తుపట్టినావా చిన్న, నువ్వు ఆ రోజు మేము నీ దగ్గరికి వస్తే నువ్వు మాకు ఈ పని చేసి పెట్టినావు, ఇట్లా వాలంటీర్గా వాళ్ళు నన్ను గుర్తుపట్టి ఇట్లా చెప్పినప్పుడు నాకు చాలా సంతృప్తి అనిపించింది. నేను ఆ తర్వాత 27వ వార్డులో పోటీ చేసినటువంటి సందర్భంలో, నేను అప్పుడు జవహర్ కాలనీలో ప్రచారానికి వెళ్ళినటువంటి సందర్భంలో కొందరు నా దగ్గరికి వచ్చి, చిన్న నువ్వు మా ఇల్లు రోడ్ వైండింగ్లో కూలగొడతా అంటే నువ్వు నా దగ్గరికి వచ్చి అడ్డుపడ్డావు, నేను ఆ రోజు పోలీసులు అరెస్ట్ చేసిపోయినా అని ఆమె నా దగ్గరికి వచ్చి చెప్పినటువంటి సందర్భంలో, అరే నేను ఇన్ని పనులు చేసినా నేను 5 ఏళ్లలో, అంతకంటే ఏం కావాలండి ఎవరికైనా, ఏ నాయకుడికి.
వీడు దొంగ అరే వీడు లంగా అని అనే బదులు జనాల దగ్గర జనాల హృదయాల్లో మంచి స్థానం ఉంటే మంచి స్థానం ఉంటే సరిపోతుంది కదండి. మా ఫాదర్ కోరిక కూడా అదే. ఎందుకంటే మా ఫాదర్కి అంటే మా ఫాదర్కి అంటే ఈరోజు చాలామంది నన్ను సుధాకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయిగానే గుర్తిస్తారు. ఎవరైనా చాలామంది యూనియన్ సుధాకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి కదా హరీష్ రెడ్డి అంటే అంటే ఆయనకు అంత మంచి పేరు ఉన్నప్పుడు మనం ఎందుకు చెడగొట్టుకోవాలి? ఇక్కడే ఉంటుందండి. ఏమో మనము సాయం చేయడం అనేది, మనం జనాలలో గుర్తింపు తెచ్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మొత్తానికి ఒక వార్డు కౌన్సిలర్గా మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలకు సంబంధించి గండ్ర హరీష్ రెడ్డి గారు మీ మార్క్ కనిపించేలా అక్కడ పరిష్కరించినటువంటి సమస్యలు ఏంటంటే అంటే ఒరిజినల్గా నేను ఫస్ట్ సెకండ్ వార్డులో నేను పోటీ చేసినటువంటి సందర్భంలో మీరు వెళ్ళినా ఎవరైనా చెప్తారు, ఒక్క రోడ్డు కూడా ఒక్క సీసీ రోడ్డు కూడా లేని సందర్భంలో, వార్డు మొత్తంలో ఏదైతే గాంధీనగర్ మొత్తంలో ఒక్క సీసీ రోడ్డు కూడా లేని సందర్భంలో అప్పుడున్నటువంటి రాజకీయ పరిణామాల మధ్యన నేను ప్రతిపక్షంలో ఉండి కూడా అప్పుడున్న చైర్పర్సన్ గారితో కానీ అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారితో కానీ అంటే జనరల్ ఏదున్నా ప్రజాస్వామ్యయుతంగా అడిగి పరిష్కరించి ఈరోజు గాంధీనగర్లో ఉన్న ప్రతి రోడ్డు నేనే అంటే నా ఆధ్వర్యంలో జరిగింది. అది నా ట్రేడ్ మార్క్ అది. అంతేకాదు దాంట్లో ఒక 45 లక్షల సులేజ్ డ్రైన్ ఉంటుంది. అది నా ట్రేడ్ మార్క్ అది. ఈరోజు అక్కడ జరిగినటువంటి ప్రతి అభివృద్ధిలో వాళ్ళు మీరు అడిగినా చెప్తారు. కొన్ని ల్యాండ్ డిస్ప్యూట్లు ఉన్నాయి. ఇది నా ల్యాండ్ అంటాడు, ఈ నా ల్యాండ్లో రోడ్ పోవద్దు అంటాడు ఒకతను మధ్యలో ట్రెంచ్ కొడతాడు. అటువంటి వాటన్నింటినీ కూడా స్వయంగా నేను నిలబడి అందరినీ మెప్పించి అందరికీ ఆమోదకరమైనటువంటి ఏదైతే ఈ రెండు వర్గాలకు కూడా ఆమోదపరమైనటువంటి పరిష్కారాన్ని కనుగొనడంలో సఫలీకృతమైన ఆయన అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నేను చాలా హ్యాపీగా ఉన్నా అటువంటి విషయాలలో. నేను అక్కడికి వెళ్తే చాలామంది అడుగుతుంటారు, మళ్ళీ మీరు ఇక్కడే పోటీ చేయొచ్చు కదా. నా పోటీ చేయడం నా చేతిలో ఎట్లా ఉంటుంది? పార్టీ నువ్వు పలానా ఇక్కడ ఇబ్బంది ఉన్నది నువ్వు ఇక్కడికి పో అంటే నేను పోవాల్సిందే. అంటే మా నాయకునికి నా మీద అటువంటి నమ్మకాన్ని కలిగించిన నేను. ఈవెన్ ఇక్కడికి వచ్చినాక ఏదైతే 27వ వార్డులో జయశంకర్ కాలనీలో నేను వచ్చేవరకు ఒక్క రోడ్డు కూడా లేదు. జయశంకర్ కాలనీలో పూర్తి రోడ్లన్నింటినీ కూడా ఫినిష్ చేసేసినాం. అట్లాగే హైటెక్ కాలనీలో ప్రతి రోడ్ని కూడా పూర్తి చేసినాం. అది నా ఆధ్వర్యంలో జరిగింది. నేను అందులో ఎందుకంటే ఈరోజు మీరు ఇదే మన ఎమ్మెల్యే గారికి ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారి ఏదైతే ఆఫీస్ ఉన్నదో ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి రోడ్ కానీ డ్రైన్ కానీ ఆ సైడ్ డ్రైన్లు కానీ ఆ టోటల్ ఏదైతే ఆ పోలీస్ స్టేషన్ ఆ రోడ్ కానీ ప్రతిదీ అది నా క్రెడిటే. అంతేకాదు ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నటువంటి రోడ్ని ఏ ప్రజలకి ఇబ్బంది లేకుండా దాన్ని 50 ఫీట్ రోడ్ చేసేటువంటి క్రమంలో ఈ ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా రెండు పక్కల డ్రైనేజ్ నిర్మించి సుమారు ఇప్పుడు 40 లక్షలతో బీటీ రోడ్డు ప్రపోజల్ పంపించడం జరిగింది. ఎందుకంటే అది నిత్యం ప్రజలు అటు కోర్టు సముదాయము, ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, అగ్రికల్చర్ ఆఫీసు, పూర్తిగా షాపింగ్ కాంప్లెక్స్లు. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అక్కడికే వస్తుంటారు, జనం కూడా ఎక్కువ మంది వస్తుంటారు. కాబట్టి వీటన్నిటిని చూసుకొని ఆ రోడ్ ప్రపోజల్ పెట్టేయడం జరిగింది. సో మొత్తానికి ఒక వార్డు కౌన్సిలర్గా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఒక వైస్ కౌన్సిలర్గా ఎన్నికవడం జరిగింది కాబట్టి బాధ్యత మరింత పెరిగింది. మీ పరిధిలో ఉన్నటువంటి సమస్యని పరిష్కారం కోసం ఎట్లా పరిష్కరించబోతున్నారు? ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అంటే ప్రభుత్వానికి సంబంధించి అంటే మీ ప్రభుత్వం లేదు కదా, మీరు అనుకున్న విధంగా ఆ వెసులుబాటు ఉంటుందనుకోవచ్చా? ఎట్లా అనుకుంటున్నారు? ఆబ్వియస్గా ఏ ఎమ్మెల్యే నేను మొదటగా చారి సబ్ దగ్గర చేసినాండి, తర్వాత రమణారెడ్డి సబ్ దగ్గర చేసిన మా ఎమ్మెల్యే, ఇప్పుడు సత్యనారాయణరావు సాబు ఉన్నాడు. ఎవరున్నా కానీ అభివృద్ధి అయితే అడగడం ఏముంటుందండి? ఎవరైనా మనం ఏ వ్యక్తి ఎట్లా ఉన్నాడో అంటే ఎవరు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని మనం ఎప్పుడు చూడద్దు. ప్రజలకు మేలు చేసే అటువంటి క్రమంలో మనం ఖచ్చితంగా అంటే పరిపాలనలో పార్టీని పక్కకు పెట్టాలంటే ప్రజలు నువ్వు ఎప్పుడు రాజకీయాలలో ఎమ్మెల్యే అనేది వ్యక్తి కాదండి, ఒక పదవి. అది ఎమ్మెల్యే, సీఎం, మినిస్టర్, ఎంపీ ఇవన్నీ పదవులు, రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి పదవులు. అవి ఎంపీ ఉంటుంది కానీ ఆ పైన పేరు మాత్రమే మారుతుంది, ఎంపీ అయితే మారదు కదండి.
లేదా ఎమ్మెల్యే అని వస్తుంది కానీ ఎమ్మెల్యే పైన పేరు మారుతుంది కానీ ఎమ్మెల్యే అయితే మారదు కదా. ముఖ్యమంత్రి వ్యక్తి కాదు కదా ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి అంటే ఒక పరిపాలనా సముదాయం, హోదా పరిపాలనా సముదాయం అది. కాబట్టి రాజకీయాలల్లో ఏ వ్యక్తి ఉన్నా కానీ మనం అభివృద్ధి లేకపోతే మనం అడగడంలో కానీ ఎక్కడ మనం వెనక్కి తగ్గడానికి అడగాలి. నాకు కావాలి సార్, లేకపోతే నాకు ఫండ్ ఇవ్వండి, మా అందరికీ సమానంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయండి అని అడగాలి. అందులో ఏం తప్పులేదు. నేను ఆబ్వియస్గా అడుగుతాను. మున్సిపల్ ఆఫీస్లో నాకు ఏదైనా నిజంగా వారు నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడైనా వచ్చిన సందర్భం నాకు ఏమైనా సమస్యలు ఉంటే మా కౌన్సిలర్లు అందరి తరఫున అడుగుతాం. అందులో ఏం తప్పులేదు. అది చాలా గౌరవం కూడా అడగడం. అంత పెద్ద అంటే ఆ పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని అడగడం మనకు ఎంత గౌరవము. వారు ఇవ్వడం కూడా వారికి కూడా చూసినామా, పార్టీలకు సంబంధం లేకుండా మమ్మల్ని వచ్చి అడిగింది కాబట్టి వారికి చేయాలనే దృక్పథాన్ని మనం కలిగించాలి వాళ్ళలో. మొత్తానికి ఒక బీఆర్ఎస్ లీడర్గా 2 ఏళ్ల యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ఎట్లా చూస్తారు? అంటే అది నిజంగా నాకు ఎక్కువ తెలియదండి. ఎందుకంటే మేము స్థానిక నాయకులము. స్థానికంగా ప్రజలకు ఏమి ఇబ్బందులు వస్తున్నాయి అంతవరకు మాత్రమే మేము చూస్తాం. కానీ సరే, స్థానికంగా ఎట్లా ఉంది అనుకుంటున్నారు? స్థానికంగా ఇంకా ఇప్పుడే ఎక్కడండి. మా యొక్క నాయకుడు నిన్న కూడా చెప్పిండు 100 రోజులు టైం, 100 రోజుల తర్వాత అప్పుడు మనము వాటి మీద చర్చించి నిజంగా ఈ ప్రభుత్వం అదే ముందుకు పోయిందా, ఇంకేమన్నా మనము ఈరోజు ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు రమణారెడ్డి సార్ తెచ్చినటువంటి 50 కోట్ల అభివృద్ధి నిధులకు ఏదైతే TUFD కో నిధులు ఏదైతే ఉన్నాయో టఫ్డికో నిధుల నుండి వచ్చినటువంటి అభివృద్ధి నిధులే ఈరోజు శిలాఫలకాలు వేయడం కానీ చేస్తున్నటువంటి క్రమం. అందులో ఇప్పటికిప్పుడు మనకు కొత్తగా ఫండ్స్ వచ్చినాయి అయితే ఏం లేవు మున్సిపాలిటీకి. ఇది మన అందరికీ ఓపెన్. ఏమంటున్నా, రాజకీయాలలో అన్నీ ఓపెన్గానే కనబడుతుంటాయి. కాబట్టి ఇప్పుడు ఏం జరిగినా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అప్పుడు వచ్చిన నిధులే. ఏది పాత గవర్నమెంట్లో వచ్చిన నిధులు మాత్రమే ఈరోజు శిలాఫలకాలు వేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మనం ఈ 2 నెలలనే ఒక అంచనాకు అనేది రావడం సాధ్యం కాదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మొదటి 6 నెలల సమయం మొత్తం కూడా గత ప్రభుత్వంలో లాస్ట్లో ఏదైతే ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఎక్కువ తక్కువ ఫండ్స్ వస్తుంటాయి. ఆ ఫండ్స్ని సుమారు ఫస్ట్ 6 నెలల పాటు కూడా గత ప్రభుత్వం అంటే ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా అంతే, TRS గవర్నమెంట్ ఉన్నా అంతే, ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ మొదటి 6 నెలల సమయాన్ని పూర్తిగా గత ప్రభుత్వ పనుల లెక్క మాత్రమే చూడాలి. ఈ 6 నెలలు కూడా పనులు అయితే లేవంటే ఏదైతే కొత్తగా వచ్చిన నాయకులు ఎవరైనా దాన్ని ఆపుతున్నట్లు లెక్క అన్నట్టు. ఇది పూర్తిగా అంటే ఇది జనాలందరికీ తెలియాల్సినటువంటి విషయం. జనరల్గా ఇప్పుడు ఏదైనా పనులు అభివృద్ధి పనులు ఆగుతాయి, గతంలో చెప్పున్నాయి ఆగుతాయి అని సందర్భం ఉన్నదనుకో, దాన్ని పూర్తిగా ఇప్పుడున్న నాయకుడు దాన్ని ఆ పనిని పక్కన పెడుతున్నట్టు. లేదు ఇవన్నీ శిలాఫలకాలు అవుతున్నాయి, పనులు మొదలవుతున్నాయి, అప్పుడున్న నాయకుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని కొనసాగిస్తున్నారు, ఈ యొక్క నాయకుడు కొనసాగిస్తున్నట్టు. అంతే తప్పితే మనము 2 నెలలలో చెప్పు అనేది అది చాలా తప్పు మాట. 3 నెలలు 100 రోజుల తర్వాత ఏమన్నా మనం ఆలోచించవచ్చు. కానీ 100 రోజులకు ముందు ఈ ప్రభుత్వం గురించి మనము స్పష్టతకు రాలేమంటారా? ఎవరు రాలేరు. ఒకవేళ వచ్చుడు కూడా అది కరెక్ట్ కాదంట, అనాలోచితం. ముఖ్యంగా అంటే గతంలో జరిగినప్పుడు ఎన్నికలప్పుడు మీ వార్డు నుంచి అంటే అధిక సంఖ్యలో అత్యధికంగా మెజార్టీ ఇచ్చారు అని చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ కార్యకర్తగా ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? జనరల్గా అండి పార్టీ ఏదైతే చెప్తే చేయడం వరకు మాత్రమే నా బాధ్యత. పార్టీ నువ్వు ఇక్కడ ఏ బాధ్యత అయితే అప్పచెప్తుందో, మా నాయకుడు ఏదైతే మా రమణారెడ్డి సార్ ఏ బాధ్యత అయితే అప్పచెప్తాడో ఆ బాధ్యత నేనేమంటున్నా, నాకు మొదటిసారి అవకాశం ఇచ్చిండు, ప్రజల్లోకి తీసుకెళ్ళిండు. నేను ఆయనకి ఎమ్మెల్యే ఎలక్షన్లో ఆయనకు చూపించిన. ఈరోజు కూడా అంతే, నాకు వైస్ చైర్మన్ పదవి ఇచ్చిండు, నాకు బాధ్యత అప్పచెప్పినట్టు. ఆ బాధ్యతను మళ్ళీ తిరిగి ఆయనకి రాజకీయాలల్లో ఓట్ల ద్వారా మాత్రమే నిరూపించుకోవచ్చు అండి. ఇంకా మిగతా ఏది కూడా నిరూపించుకోవడం అంతా నీకు ఏదైతే నీకు కార్యక్రమం ఉపయోగపడిందో దాన్ని తిరిగి ఓట్ల రూపకంలో ఆయనకు చూపించాలి. అది మాత్రమే నిజమైన విశ్వాసం అన్నట్టు రాజకీయాలు. ఓకే, మొత్తానికి ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు ఇప్పుడు ఆర్బీ న్యూస్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ, భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు?
అంటే నన్ను నమ్మి గత 3 నెలలుగా నా వెంటే ఉండి నన్ను నడిపించినటువంటి మా యొక్క కౌన్సిలర్లకి, ఎన్ని కేసులైనా తట్టుకున్నటువంటి, ఎన్ని ఒత్తిళ్ళు ఎన్ని ప్రలోభాలు వచ్చినా తట్టుకున్నటువంటి మా కౌన్సిలర్లందరికీ కూడా మీ స్టూడియో నుండి వారికి శిరస్సు వంచి వారికి అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో నన్ను నడిపించినటువంటి మా యొక్క నాయకునికి కూడా ప్రత్యేకించి పాదాభివందనాలు తెలియజేస్తాను. ఇంకొక ముఖ్యంగా ఏదైతే మేమందరం కలిసి ఉన్నటువంటి క్రమంలో మాతో పాటే ఉన్నటువంటి మా 10వ వార్డు కౌన్సిలర్ బద్ది సమ్మయ్యకి అనారోగ్య పాలైనటువంటి సందర్భంలో మేమందరం వెంటే ఉండి ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత అతను అంతా వెంటిలేటర్ మీద ఉండి కూడా నేను ఎందుకు ఇది చెప్తా ఉన్నా అంటే, నేను నా కళ్ళపండి నీళ్ళు వచ్చినటువంటి సందర్భం అది. ఆయన డాక్టర్తో ఒక బుక్ తెప్పించుకొని, నా పేరు బద్ది సమ్మయ్య, నేను 10వ వార్డు కౌన్సిలర్ భూపాలపల్లిని, నాకు రేపు ఎలక్షన్ ఉన్నది, నన్ను కంపల్సరీ డిశ్చార్జ్ చేయాలి అని చెప్తే నా కళ్ళపండి నీళ్ళు వచ్చినాయండి. ఇంతకంటే ఏం కావాలి ఒక లీడర్కి? మీరు ఎవరైనా చెప్పండి, ఒక లీడర్కి ఇంతకంటే ఏం కావాలి? నిన్ను నమ్మే 4 ఉంటే సరిపోదా? నీకెందుకు 100 మంది? అట్లా ఆయన ఏడ్చుకుంటా రాసిన సందర్భంలో నాకు కూడా కళ్ళ నీళ్ళు ఆగలేదు. చెప్పినాం మేము, నువ్వు అవసరం లేదు, మనం ఉన్నోళ్ళందరం కూడా మనం నమ్మకంగా ఉన్నాం, మనకున్న మెజార్టీ సరిపోతుంది, నువ్వు ఆరోగ్యం పాటు చేసుకొని రావాల్సిన అవసరం లేదని చెప్పినాం. మనం చెప్పేసే బయలుదేరినాం రాత్రి 10 o'clock. ఇవేనండి ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా, అంటే ఏదైతే మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా చాలామంది నా వెంట నడిచేవారు, రాజకీయాలకు అతీతంగా. చాలామంది పెద్ద మనుషులు కానీ, మా ఫాదర్ ద్వారా హెల్ప్ తీసుకున్న వాళ్ళు కానీ, మా ఫాదర్కి హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు కానీ, పూర్తిగా ఈ యొక్క క్రెడిట్ అంతా కూడా వాళ్ళదే అండి ముఖ్యంగా. ఎందుకంటే ఎవరైతే పార్టీ మారినో, రాజకీయ కారణాల వల్ల ఎవరైతే పార్టీ మారినో, తిరిగి నాకు మద్దతు ఇచ్చేటువంటి క్రమంలో వారి ఫాదర్ అంటే వాళ్ళ తల్లిదండ్రులకి మా ఫాదర్తో ఉన్న అటాచ్మెంట్ మాత్రమే ఉపయోగపడ్డది ఆ సందర్భంలో. అంటే మనము రాజకీయాల్లో ఉండడం అనేది చాలా నాకు దక్కినటువంటి అరుదైన గౌరవంగా భావిస్తాను నేను. కాబట్టి దాన్ని నిలబెట్టుకునేటువంటి క్రమంలో వీలైనంతవరకు అందరి మనసులు గెలుచుకునే విధంగా నడుచుకుంటానని ఈ సందర్భంగా భూపాలపల్లి పట్టణ ప్రజలకు కానీ, మా యొక్క కౌన్సిలర్లకు కానీ, అందరికి కూడా ఈ సందర్భంగా నన్ను నమ్మి నిలబెట్టినటువంటి నాయకునికి కానీ, మా తల్లిదండ్రులకు కానీ ఈ సందర్భంగా వారికి మరొకసారి పాదాభివందనాలు అందరికీ కూడా. మొత్తానికి రాజకీయాల్లో ఉన్నప్పుడు పదవులు ముఖ్యం కాదు, జనాల మనసును గెలవడం చాలా ముఖ్యం. అది తనకు దక్కడం ఒక గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నట్లు మరి భూపాలపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎవరైతే గండ్ర హరీష్ రెడ్డి ఉన్నారో వారు చెప్తున్నారు. ఇక పాలనకు సంబంధించి ఏదైతే ఉందో రాజకీయాన్ని పక్కన పెట్టి ప్రజలకు పరిపాలన అందించాల్సినటువంటి బాధ్యత, అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత కూడా తనపై ఉందంటున్నారు. ఇక మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తనకు వెన్నంటే సహకరించినటువంటి వారందరికీ, అదేవిధంగా ఆసుపత్రిలో ఉన్నప్పటికీ తన కోసం వస్తామనుకున్నటువంటి వారందరికీ కూడా మరి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతున్నారు. ఇక ఇది ఈనాటి కార్యక్రమం. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తాను. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.